రాష్ట్రంలో సన్న వడ్లు సాగు పెంచేందుకు యత్నిస్తోంది సర్కార్. ఇందుకోసం సన్నాల సాగుకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పింది. క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. ఇక రేషన్ షాపుల్లోనూ సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఇన్ని రోజులు డిమాండ్కు తగ్గట్టుగా సన్నాలు సాగవడం లేదు. దీంతో సన్న బియ్యం రేట్లు పెంచుతున్నారు వ్యాపారులు. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టుగా సన్నవడ్ల సాగు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ షాపుల్లోనూ సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తుంది సర్కార్. ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్తో సన్నవడ్ల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని అంచనా వేస్తున్నారు. ఈసారి వానాకాలం సీజన్లో 50% వరకు వీటి సాగు పెరగొచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్లుగా సన్నవడ్ల సాగు జరగడం లేదు. దీన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. సన్నబియ్యం రేట్లను అమాంతం పెంచేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సన్నవడ్ల సాగుకు రైతులను ప్రోత్సహించడంతో పాటు రేట్లకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వర్షాకాలం నుంచి మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇచ్చి సన్నవడ్లు కొంటామని తెలిపింది. కొనుగోలు సెంటర్లలో సన్నవడ్లు సేకరించడంతో పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసే వీలుంటుంది. దీంతో ఇటు రైతులకు అటు పేదలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో సన్నాల సాగు గణనీయంగా పడిపోతుంది. వానాకాలం 30%, యాసంగి సీజన్లో 10 నుంచి 15% మాత్రమే ఈ వడ్లను పండిస్తున్నారు. ఏటా 2 సీజన్లలో కలిపి 2,40,00,000 టన్నులకు పైగా వడ్ల దిగుబడి వస్తున్నప్పటికీ అందులో సన్నాల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. సన్న రకాల వానాకాలం 20 లక్షల ఎకరాలు, యాసంగిలో 10 లక్షల ఎకరాలకు మించి రైతులు సాగు చేయడం లేదు. దొడ్డు వడ్లనే ఎక్కువగా పండిస్తున్నారు. ఇందుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని రైతు సంఘాల నేతలు అంటున్నారు. సన్నవడ్లు వేసిన రైతులు ధాన్యం కొనుగోలు సెంటర్లలో దొడ్డు రకాలకు సమానంగానే అమ్ముకోవాల్సింది తప్పితే ప్రత్యేక ధర వెసులుబాటు ఉండేది కాదు. దీంతో మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించేవారు రైతులు. మిల్లర్లంతా సిండికేట్గా మారి తేమ పేరుతో ధరలు తగ్గించుకునేవారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సన్నవడ్లకు 500 బోనస్తో కొనాలని నిర్ణయం తీసుకోవడంతో సన్నవడ్ల సాగు వానాకాలంలో 50%, యాసంగిలో 25%కి పైగా పెరిగే అవకాశం ఉంది. సన్నవడ్లు పండించే రైతుకు మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ దక్కనుంది. అంతేకాకుండా మిల్లర్లకు రైతులు సన్నవడ్లు అగ్గువకు అమ్ముకోవాల్సిన దుస్థితి తప్పుతుంది. గత బీఆర్ఎస్ సర్కార్ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పి దొడ్డు రకం వడ్లు సాగు చేయొద్దని, సన్న రకాలే సాగు చేయాలని రైతులకు తేల్చి చెప్పింది. అప్పుడు సన్నాలకు బోనస్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందుకు చాలా మంది రైతులు ముందుకు వచ్చి సన్నవడ్లను సాగు చేశారు. కానీ గత ప్రభుత్వం మాట తప్పింది, బోనస్ ఇవ్వలేదు. దీంతో రైతులు బయటనే అమ్ముకొని నిండా మునిగారు. సన్న రకాల సాగుకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ. తెగుళ్ల బెడదతో దొడ్డు వడ్ల కన్నా 4-5 క్వింటాళ్ల దిగుబడి తక్కువే వస్తుంది. దీనికి తోడు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లకు అమ్ముకోవలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సన్నవడ్లు సాగు చేస్తే ఎలాంటి ఫాయిదా ఉండదని భావించి చాలా మంది రైతులు ఆ వైపు వెళ్లడం మానేశారు.